నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు, ఎందుకంటే రవి మార్పు తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభం అవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాసంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన. ఉమ్హు, వృషభ రాశిలో ఉండి ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం, రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన, అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టొద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మరి కర్కాట రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు. ఉహు, సో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనం ఏం అనుకోకలేదు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి కాస్త మేనిఫెస్ట్ చేసుకుంటే ఈ మాసం మాకు చాలా బాగుంటుంది, ఉహు, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. అవునా, ఎందుకంటే ఎవరికి లేని యోగం, భాగ్యం వీళ్ళకి ఉంటుంది ఉహుహు, ఎక్కువగా. ఉహు, ఎందుకంటే కర్కాటక రాశి అంటే ఆ రాశాధిపతి చంద్రుడు. ఉమ్, సో చంద్రుడు అంటే సహజంగా ఏంటంటే తల్లిని ప్లస్ వాటర్ని మనం సహజంగా చూస్తాం, మనకు కారకుడు. ఉమ్, అంటే మన మనసుకి ఎలా ఉంటుందో చంద్రుడు అలా ఉంటుంది అనేసి. ఉమ్, సో ఆయన మనం ఏదనుకుంటే అది అది జరుగుతుంది. అందంగా చందమామ కనిపిస్తుంది, బాగుంది అనిపిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటే చందమామ అందంగా కనిపిస్తుంది. ఉహు, మన మనసు బాధగా ఉంటే చందమామ అందంగా ఉన్నా మనకు అనిపించదు. అవును, ఇక్కడ ఏంటి కారణం, ఇక్కడ మనసే మెయిన్. మనసు, ఉమ్, అందుకని కర్కాటక రాశి వాళ్ళకి ఈ అదృష్టం ఉంది. ఉమ్, దానివల్ల ఏంటంటే మాకు ఈ మాసం అన్ని బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉమ్, ఈ మాసం మాకు ఏం బాగాలేదు అనుకుంటే బాగుంటుంది. ఉమ్, అయితే గోచార ఫలితాల్లో మనకు చూసే విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి 9 గ్రహాల్లో అన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఉహుహు, ఏ ఒక్క గ్రహం అనుకూలంగా కనిపించట్లేదు. ఉహుహుహు, ఒక గురువు ఒక అనుకూలంగా కనిపిస్తాడేమో అనుకుంటే అది కూడా కాస్తంత ఇబ్బందే ఉంది, ఉమ్, అంత గొప్పగా యోగ్యంగా లేదు. ఉమ్, అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల వీళ్ళకి మెయిన్ ఏ విషయాల్లో ఇబ్బంది పడతారంటే ఉద్యోగస్తులు. ఉమ్, వాళ్ళ వాళ్ళ ఉద్యోగం చేస్తూ వాళ్ళు నలిగిపోతూ
పక్క వాళ్ళు కూడా వీళ్ళ మీద భారం వేస్తుంటారు. ఉమ్, ఎందుకంటే కర్కాటక రాశిలోనే కుజుడు. ఉమ్, ఎప్పుడైతే కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడో అంటే అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు అనేది. ఆహాహా. అగ్నితత్వ కారకుడు. నీళ్లు నిప్పు ఒక చోట ఉండవు కదా. అవును అవును. అలాగా కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుంది, అన్‌కంఫర్టబుల్ గా వాళ్ళకే అనిపిస్తుంది. ఉమ్, ఇంట్లో పని, బయట పని, ఆఫీస్ పని ఎంత కంఫర్టబుల్ చేద్దాం అనుకున్నా అది అనిపించదు. ఉమ్, అన్‌కంఫర్టబుల్ లైఫ్ లో కనిపిస్తుంటది వీళ్ళకి. ఉమ్, అది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కుజుడు ఉన్నంత కాలం వాళ్ళకి అలాగే ఉంటుంది. ఉమ్, ఇంకా వీళ్ళకి ఏదన్నా బావుంది అనిపించడానికి ఫస్ట్ వీళ్ళు బావుంటేనే కదా! అది అవును. వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. నాకు ఇది అనుకూలంగా జరిగిందని. వీళ్ళకి ప్రమోషన్ వచ్చినా అది పెద్ద కష్టంగానే ఉంటుంది. పెద్ద భారంగా ఉంటుంది. ఉమ్, ఉమ్, దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటి గృహప్రవేశం అయ్యి ఇంట్లోకి వెళ్ళినా, ఆ ఇంట్లోకి వెళ్ళిన నుంచి ఏంటోనండి మనశ్శాంతిగా లేదు అంటుంటారు. ఓకే. సో, ఎందుకు లేదు అంటే ఇక్కడ ఈ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి అన్‌కంఫర్టబుల్ ఉంది. ఉమ్, ఉమ్, ఎదురుగుండా ఉండే మంచిని కూడా వీళ్ళు గుర్తించలేరు. ఉమ్, ఉమ్, అది వాళ్ళకి మంచే అని అనుకోలేరు వాళ్ళు. ఉమ్, అలాంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. ఉమ్, సో, దీంట్లో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువగా మేనిఫెస్ట్ చేయగలం. పాజిటివ్‌గా మాట్లాడడం, పాజిటివ్‌గా వినడం, పాజిటివ్‌గా ఉండడం. ఈ ఉమ్, విధంగా చేసుకుంటూ వెళ్తే ఉమ్, అనుకూలంగా ఉంటుంది. ఉమ్, అయితే కర్కాటక రాశిలో విద్యార్థులకి, తర్వాత ఉద్యోగస్తులు, ఉమ్, వ్యాపారస్తులు ఉమ్, ఎవ్వరైనా సరే ఉమ్, ప్రతినిత్యము పొద్దున్నే లేవగానే ఒక దేవుడిది నామస్మరణ వినడము. ఉమ్, ఇంట్లో కంటిన్యూ చాంటింగ్ లాగా కంటిన్యూ ఏదో ఒక ఓం నమో నారాయణనో, ఓం నమో హనుమతే నమః అనో, ఓం నమో నారాయణనో ఏదో ఒక నామాన్ని వింటూ ఉండడం. ఉమ్, ఇలా చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా మారుతుంది. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి రాశిలో కుజుడు, మా తర్వాత అష్టమ శని. ఉమ్, శని భగవానుడు అష్టమ స్థానంలో చూస్తున్నాడు. ఉమ్, 8వ స్థానం నుంచి. ఉమ్, దానివల్ల ఏంటి? ఆలస్యం, ఆటంకాలు, అడ్డంకులు. ఉమ్, వీళ్ళు మంచి చేసినా ఎదుటి వాళ్ళు చెడుగా అర్థం అవ్వడం. ఉమ్, వీళ్ళు చెప్పేది మంచి అయినా ఎదుటి వాళ్ళకి అది వేరేగా అర్థం అవ్వడం. ఉమ్, ఈ విధంగా ఉంటుంది. ఉమ్, తర్వాత వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే 9th హౌస్ లో రాహు, భాగ్యస్థానంలో రాహు. ఉమ్, అది కాస్త ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు కూడా. ఉమ్. ఏంటి? ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే అనుకూలంగా అనేది ఏం పని చేయట్లేదు. వీళ్ళంతా చేసుకోవాల్సిన మేనిఫెస్ట్ ఎక్కువగా చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అమ్మ మరి ఈ కర్కట రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు మేనిఫెస్ట్ ఎక్కువ చేసుకోవాలని చెప్తూ ఉన్నాం మనం. ఒక అవును నామాన్ని అవును. కంటిన్యూ ఇంట్లో వింటూ అవును. ఉండాలనుకున్నాం. ఉమ్, తర్వాత వీళ్ళు ఆరాధించవలసిన గణపతి ఆరాధన. ఉమ్, 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 ఉమ్. స్వామివారిని ఏ విఘ్నాటంకాలు రాకుండా అవును. మాకు ఈ పని సఫలీకృతం చేయి స్వామి అని చెప్పి వేడుకోవడం. ఉమ్, ప్రతినిత్యము గణపతికి కాస్త గరికతో పూజ చేసి ఉమ్, బెల్లంతో పాటు ఏదో ఒక పండు నైవేద్యం పెట్టడం. ఉమ్, బెల్లం కంపల్సరీగా నైవేద్యం పెడుతూ ఉమ్, ఉండ్రాళ్ళు గాని, పరమాణం గాని, పాలు గాని, పళ్ళు గాని ఉమ్, ఏదనిపిస్తే అవి పెట్టొచ్చు. ఉమ్, కానీ ప్రతినిత్యం గరిక ప్లస్ బెల్లం ఈ రెండు ఉమ్, కంపల్సరీగా ఉండాలి. ఉమ్, వాటితో పూజ చేసి బయటకు వెళ్తూ ఏ విఘ్నాలు రాకుండా మమ్మల్ని కాపాడు, ఉమ్, ఎటువంటి ఆటంకాలు రాకుండా మమ్మల్ని కాపాడు అని చెప్తే బాగుంటుంది. వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది అనుకోవడం కంటే కూడా ప్రతికూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా. ప్రయాణాలు చేసాం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన జా- అవసరంగా ఉంది. అష్టమ శని వల్ల ఈ గణపతి ఆరాధన. వేడుకోవడం వల్ల ఉమ్, అవన్నీ తొలగిపోయి ఉమ్, దేవుడు అనుకుంటే ఏ పనైనా అవును. అనుకూలంగా మారుతుంది. ఉమ్. అలా చేసుకుంటూ వెళ్ళవే. అమ్మ మరి కర్కాట రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.